అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది పురుషులను వేధించి ఇబ్బంది పెట్టి చాలా మానసికమైనటువంటి క్షోభకు గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సెక్స్ సమస్య శీఘ్రస్ఖలనం. స్ఖలనం గురించి చెప్పుకోవాలంటే శృంగార ప్రక్రియలో ఒక దశ. ఈ స్ఖలనము కొంతమందిలో సజావుగా పద్ధతి ప్రకారం జరగడం వల్ల భాగస్వాములకి ఇద్దరికీ సంతృప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటే, కొంతమందిలో స్ఖలనము ప్రకృతి పరంగా కాకుండా ప్రకృతికి విరుద్ధంగా ఈ స్ఖలనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శీఘ్ర స్ఖలనం చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే స్త్రీని లేదా భాగస్వామిని ఊహించిన, స్త్రీతో లేదా భాగస్వామితో మాట్లాడిన, స్పర్శించిన, కలగన్నా లేదా శృంగార ప్రక్రియలో టచ్ చేసిన చాలా క్షణంలోనే, అంటే అంగప్రవేశం జరగకముందే కూడా కామోద్రేకం తారాస్థాయికి పోయేసేసి స్ఖలనము చాలా స్పీడ్గా, అంటే వీర్యము అవుట్ అయిపోతుంది అనమాట. తర్వాత చాలా అసంతృప్తికి ఆ యొక్క ఇద్దరు భాగస్వాములు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనికి మానసిక ఒత్తిడి, ఆదుర్ద, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, నిద్రలేమి, ఆయా వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు, ఇవన్నీ కూడా కారణభూతం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఎంతసేపు సెక్స్లో పాల్గొన్న ఎజాకులేషన్, అంటే స్ఖలనం కాదు, వాళ్ళకి భాగస్వాములకి ఇద్దరికి విసుగొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి సాధ్యం కాక విధిలేని పరిస్థితుల్లో ఆ సెక్స్ కార్యక్రమాన్ని విరమించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది కొంతమందిలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. చాలామందిలో మాత్రమే శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్ఖలింపబడేటువంటి పద్ధతిలో కూడా కొంతమందిలో ఆ స్ఖలింపబడినప్పుడు తగినంత, సరిపడినంత వీర్యం స్ఖలింపబడితే, కొంతమందిలో తక్కువగా వీర్యం స్ఖలింపబడము, అంతేకాకుండా స్ఖలింపబడేటప్పుడు కూడా బాధ, పోటు, మంట, ఇలా అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ శీఘ్రస్ఖలన సమస్య తగ్గేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిల్లో కొన్ని రకాలైనటువంటి ఔషధాలు, మీరు వాడుకోదగ్గ ఔషధాలు, క్షేమదాయకమైనటువంటి ఔషధాలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగనటువంటి ఔషధాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఔషధాన్ని, ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్రస్ఖలన సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ముఖ్యంగా 2. మొట్టమొదటిది రత్నపురుష చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. రత్నపురుష చూర్ణం పేరులో ఉంది కదా, పురుష అంటే పురుషులకు వచ్చేటువంటి సెక్స్ సమస్యను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత ఈ యొక్క మొక్కకి కూడా రత్నపురుష అనేటువంటి పేరు పేర్కొనండి. అంటే పురుషుల్లో రత్నంలాగా పనిచేస్తుంది, అంటే పురుషులకు సంబంధించినటువంటి సమస్యల్లో అంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి అర్థం అనమాట. రత్నపురుష చూర్ణం మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ రత్నపురుష చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి విచారించి తెచ్చుకొని వాడుకుంటే చాలా శీఘ్రమైనటువంటి, సత్వరమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రత్నపురుష చూర్ణము ఉదాహరణకు ఒక 50 గ్రాములు తీసుకోండి. అలాగే బెల్లం చూర్ణం, బెల్లాన్ని చూర్ణంలాగా చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 కప్పు గోరువెచ్చని పాలు లేదా 100 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఈ యొక్క చూర్ణం, అంటే రత్నపురుష చూర్ణము, బెల్లం చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని 1 చెంచా లేదా 1 టీ స్పూను లేదా ఒక 5 గ్రాములు అందులో వేసి, అందులో తగినంత, అంటే ఒక అర టీ స్పూను లేదా 1 స్పూను తేనె, తగినంత నెయ్యి, అంటే తేనె నెయ్యి సమానంగా కాకుండా ఒకటి ఎక్కువగా ఉండాలి, ఒకటి తక్కువగా ఉండాలన్నమాట. కాబట్టి ఏదో ఒకటి ఎక్కువ, ఏదో ఒకటి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని లేక ఆ యొక్క పానీయాన్ని రాత్రిపూట సేవించడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క ఔషధాన్ని షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు,
అట్లే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది. వీళ్ళందరి కోసం కూడా నేను గత కొన్ని వీడియోలో కూడా అందరూ వాడుకోదగ్గ అనేక రకాలైనటువంటి ఔషధాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలు చూసుకొని ఆ ఔషధాలు ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా సులువుగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలి. అంతేకాకుండా ఈ ఔషధాన్ని ఇలా వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, మూత్రం విసర్జించేటప్పుడు అంటే రోజుకు సర్వసాధారణంగా 5 లేదా 6 సార్లు సర్వసాధారణంగా మనం మూత్రం విసర్జిస్తుంటాం. కాబట్టి మూత్రం విసర్జించేటప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ఎలా వీలైతే అన్నిసార్లు మాత్రము మూత్రాన్ని ఒకేసారి విసర్జించకుండా ఆ యొక్క మూత్ర విసర్జన సమయంలో కొద్ది మూత్రాన్ని విసర్జించేసి గట్టిగా పట్టేసేయాలన్నమాట. మరలా కొద్దిసేపు అలాగే ఉంచుకొని మళ్ళీ వదిలేసేయాలి. ఈ విధంగా చేసేటువంటి ఎక్సర్సైజ్ ప్రక్రియ వల్ల ఆ యొక్క కండరాలు బలపడి త్వరగా స్ఖలనం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఒక్కసారి మూత్రం మనం బయటకు విసర్జించడం మొదలుపెట్టి మూత్ర విసర్జన మొదలైన తర్వాత ఆపుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎంతసేపు ఆపుకోగలిగితే అంతసేపు ఆపుకోండి, మరలా విసర్జించండి. ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ లాగా చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా సెక్స్ కార్యక్రమం మొదలుపెట్టే ముందు సంభోగ సమయంలో ముఖ్యంగా అంగప్రవేశం చేసేటువంటి సమయంలో మూత్రం విసర్జించేసేసి అంగప్రవేశం చేసేసి సెక్స్ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నమాట. ఇది రెండవది. మూడవది, సెక్స్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన మెదడుకు తెలుస్తూ ఉంటుంది కదా వీర్యం విసర్జింపబడబోతుందని చెప్పేసి. అప్పుడు భాగస్వామికి చెప్పి భాగస్వామి సహకారంతో ఆ ఇద్దరు భాగస్వాములు కూడా కదలకుండా కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉండాలి. పురుషుడు ఆ సెక్స్ కార్యక్రమం మీద ధ్యాస కాకుండా ఆ కొన్ని సెకండ్ల పాటు ఆ ధ్యాసను పక్కకు మరల్చుకోవాలన్నమాట. ఆ విధంగా చేసి ఆ యొక్క సెన్సేషన్ తగ్గిన తర్వాత మళ్ళీ సెక్స్ను కొనసాగించాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని శీఘ్రస్ఖలన సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.